సో మిత్రులందరూ కూడా ఈ 10 డైరెక్ట్ స్పాన్సర్ చేయడం వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏంటి ఒకసారి మనం తెలుసుకుందాం. ఇక్కడ మీరు ఎస్ పర్ఫెక్ట్. ఇక్కడ మరి ఫ్రెండ్స్ మనము 30 రోజులు సమయం తీసుకొని 10 మందికి స్పాన్సర్ ఇవ్వగలిగితే మనకి ఏ విధంగా పైసలు వస్తాయి ఒక్కసారి మనం తెలుసుకుందాం. సో మనము ఆర్గనైజేషన్ 1లో ఫ్యామిలీ గ్రూప్, ఆర్గనైజేషన్ 2లో ఫ్రెండ్స్ గ్రూప్, ఇలా 2 గ్రూపులు తయారు చేసుకుని ఆర్గనైజేషన్ 1లో ఒక వ్యక్తి, ఆర్గనైజేషన్ 2 ఫ్రెండ్స్ గ్రూప్ లో ఒక వ్యక్తిని జాయిన్ చేయించామండి. ఇవాళ మన దగ్గర ఉండే హైపర్ బైనరీ ఫార్ములాలో జతకి ఒక 50 రూపీస్ మనం వేసుకుందామని. ఎక్కువ వద్దు, ఒక జతకి 50 రూపాయల చొప్పున మనము హైపర్ బైనరీ షేర్ మ్యాచింగ్ బోనస్ తీసుకుని వర్క్ మొదలు పెట్టినట్లయితే ఫస్ట్ ఒక జత పూర్తయిందండి, షేర్ మ్యాచింగ్ మనకు 50 రూపీస్ తీసుకున్నామండి. 50 రూపాయలు మనం తీసుకున్నాం. తర్వాత ఫ్యామిలీ గ్రూప్ లో రెండో వ్యక్తిని, ఫ్రెండ్స్ గ్రూప్ లో ఇంకొక రెండో వ్యక్తిని మనము జాయిన్ చేయించామండి. మళ్ళీ ఇంకొక జత మ్యాచ్ అయింది, మనకి ఇంకొక 50 రూపాయలు అనేది రావడం జరిగింది. ఈ విధంగా ఫ్యామిలీ గ్రూప్ లో మూడో వ్యక్తి, ఫ్రెండ్స్ గ్రూప్ లో మూడో వ్యక్తి వచ్చారు, మూడో జత మ్యాచ్ అయింది, మళ్ళీ మనకి 50 రూపాయలు షేర్ మ్యాచింగ్ మనసు చూడండి. అలాగే ఫ్యామిలీ గ్రూప్ లో నాలుగో వ్యక్తి, ఫ్రెండ్స్ గ్రూప్ లో నాలుగో వ్యక్తి వచ్చాడు, మళ్ళీ ఇంకొక 50 రూపాయలు మనకి యాడ్ అయిందండి. నెక్స్ట్ మళ్ళీ ఫ్యామిలీ గ్రూప్ లో ఐదో వ్యక్తి, ఫ్రెండ్స్ గ్రూప్ లో ఐదో వ్యక్తి వచ్చారండి, మళ్ళీ ఒక జత మ్యాచ్ అయింది, ఇంకొక 50 రూపాయలు మనకు యాడ్ అయినాయి. ఈ విధంగా ఫ్యామిలీ గ్రూప్ లో 5 మెంబర్స్, ఫ్రెండ్స్ గ్రూప్ లో 5 మెంబర్స్, మొత్తము 5 జతలండి, 5 పెయిర్స్ మ్యాచ్ అయినాయి. సో 5 ఇంటూ జతకు 50 రూపాయలు చొప్పున 250 రూపాయలు మనకు షేర్ మ్యాచింగ్ బోనస్ అనేది రావడం జరిగిందండి. 250 రూపాయలు మనకి షేర్ మ్యాచింగ్ బోనస్ అనేది రావడం జరిగింది. సో ఇదంతా జరగడానికి, ఈ 10 మందిని 10 డైరెక్ట్ చేయడానికి మనము 30 రోజులు 30 డేస్ సమయం తీసుకున్నాం అనుకుందామండి. మరి ఈ 30 రోజుల్లో మరి వీళ్ళు కూడా వర్క్ స్టార్ట్ చేస్తారు కాబట్టి ఈ 30 రోజుల్లో ఒక్కొక్కరికి 300 రూపాయలు షేర్ మ్యాచింగ్ బోనస్ వచ్చినట్లయితే, ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరు 30 రోజుల వ్యవధిలో కనీసం 300 రూపాయలు సంపాదించినట్లయితే, ఈ 10 మంది ఇంటూ 300 అంటే మనకి 3000 రూపాయలు వీళ్ళందరూ సంపాదించింది. సో ఈ బోట్ మై ట్రిప్ కంపెనీలో డైరెక్ట్ రిఫరల్ బోనస్ 50% ఉంటుందండి సీనియర్. దీంట్లో వీళ్ళ ద్వారా షేర్ మ్యాచింగ్ కూడా సీనియర్ పొందాడు, 250 రూపాయలు, జతకి 50 రూపాయలు చొప్పున. ఇప్పుడు వీళ్ళు కూడా 30 రోజుల్లో అదే షేర్ మ్యాచింగ్ బోనస్ 300 చొప్పున తీసుకున్నట్లయితే మొత్తము వీళ్ళు సంపాదించిన 3000, ఈ 3000లో 50% మంది 1500 రూపాయలు మీకు రిఫరల్ బోనస్ అండి, రిఫరల్ బోనస్. సో మరి ఈ 30 రోజుల సమయంతో ప్రతి ఒక్కరికి ఈ 10 మందికి కూడా మళ్ళీ మనము 30 డేస్ టైం ఇస్తే ఎలా ఉంటుంది మన ఇన్కమ్.
సో ఫస్ట్ లెవెల్లో అండి, లెవెల్ 1లో 5 పేర్లు మ్యాచింగ్ అయినాయి. సో షేర్ మ్యాచింగ్ వాళ్ళ జతకి 50 రూపాయలు చొప్పున 250 రూపాయలు తీసుకున్నాం. రిఫరల్ బోనస్ ఈచ్ పర్సన్ 300 రూపాయలు సంపాదించినట్లయితే ఈ 10 మంది ఈ 30 రోజుల వ్యవధిలో 300 రూపాయలు మాత్రమే సంపాదించినట్లయితే అందులో టోటల్ 3000 రూపాయలు సంపాదించి ఉంటారండి లెవెల్ 1లో. ఈ 3000 రూపాయల మీద 50% అంటే 1500 రూపాయలండి మన ఇన్కమ్, డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్. సో నెక్స్ట్ మళ్ళీ ఈ 10 మందికి మనము 10 రోజులు సమయం ఇచ్చి 30 రోజులు సమయం ఇచ్చినట్లయితే ఫ్యామిలీలో ఫస్ట్ పర్సన్ 30 రోజులు టైం తీసుకున్నాడు, 10 జర్నీస్ తీసుకొచ్చాడు. ఫ్రెండ్స్ గ్రూప్ లో ఈ వ్యక్తి కూడా 30 రోజులు టైం తీసుకున్నాడు, 10 మందిని జాయిన్ చేయించాడు. ఈ 10 మంది ద్వారా మనకు జతకు 50 రూపాయలండి. సో 10 జతలు ఇంటూ 50 రూపాయలు మనకు కమిషన్. జస్ట్ లీస్ట్ లో లీస్ట్ అండి. ఇప్పటి వరకు మన కంపెనీలో జతకి 155 రూపాయలు వచ్చినాయి, 122 రూపాయలు వచ్చినాయి. లీస్ట్ లో లీస్ట్ 67 రూపాయలు కూడా వచ్చిందండి. ఎప్పుడు కూడా 50 రూపీస్ రాలేదు. మనం తక్కువ మ్యాచింగ్ తో మనం గనక ఊహించుకుంటే, తక్కువ మ్యాచింగ్ తో ఊహించుకుంటే ఎంత ఇన్కమ్ తీసుకోవచ్చు అనేది ఒకసారి మనం స్పష్టంగా తీసుకుందాం. ఇక్కడ 10 జతలు మ్యాచ్ అని 10 ఇంటూ 50 500 రూపాయలు ఫస్ట్ వీరిద్దరు తీసుకుని 10 మంది ద్వారా మనకు వచ్చేది ఇన్కమ్ అండి. సో ఇలాగే ఫ్యామిలీ గ్రూప్ లో సెకండ్ పర్సన్ అండి, ఇతను 30లో 10 మందిని తీసుకొచ్చాడు. ఫ్రెండ్స్ గ్రూప్ లో సెకండ్ పర్సన్ 10 మంది తీసుకొచ్చాడు. ఫ్యామిలీ గ్రూప్ లో థర్డ్ పర్సన్ 10 మంది తీసుకొచ్చాడు. సో ఫ్రెండ్స్ గ్రూప్ లో థర్డ్ పర్సన్ 10 మంది తీసుకొచ్చాడు. ఈ విధంగా ప్రతి సెకండ్ పర్సన్ నుంచి థర్డ్ పర్సన్ నుంచి 10 మంది ద్వారా మనకు 500. సో ఈ విధంగా 50 జతలండి. ఫ్యామిలీ గ్రూప్ లో 50 జతలు, ఫ్రెండ్స్ గ్రూప్ లో 50 జతలు వచ్చినాయి. 50 జతలు ఇంటూ మనకు 50 రూపాయలు ఇచ్చినట్లయితే 2500 రూపాయలు మన షేర్ మ్యాచింగ్ బోనస్ రెండవ నెలలో అండి. రెండవ నెలలో మన షేర్ మ్యాచింగ్ బోనస్ వచ్చేసి మనకి 2500. సో లెవెల్ 2 ద్వారా మనకు వచ్చినటువంటి షేర్ మ్యాచింగ్ బోనస్ అండి. అలాగే ఈ 10 మంది 300 కమిషన్ 30 రోజుల్లో. సో ఈ విధంగా 30,000 రూపాయలు ఈ 100 మంది షేర్ మ్యాచింగ్ తీసుకున్నట్లయితే వీళ్ళందరూ మనకు లెవెల్ 2లో ఉంటారండి. లెవెల్ 2లో ఉంటారు. లెవెల్ 2 నుంచి 4% కాబట్టి వీళ్ళు ఈ 100 మంది సంపాదించినటువంటి 30,000లో 4% అంటే 1200 రూపాయలు మన రిఫరల్ బోనస్ అండి. అలాగే కంపెనీలో ఇంకొక ఇన్కమ్ ఉంటుంది, ర్యాంక్స్ అండ్ రివార్డ్స్. ఒక్కొక్కరు 10 డైరెక్ట్ పూర్తి చేశారు కాబట్టి మనకు 100 రూపాయల రివార్డ్ పాయింట్ వస్తుంది. ఈ విధంగా 5 రివార్డ్ పాయింట్ల మీద మనము 500 రివార్డ్ పాయింట్ కూడా తీసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేది లెవెల్ 3 అండి. ఫ్యామిలీ గ్రూప్ లో ఈ 10 మందికి 30 రోజులు టైం ఇచ్చాము. వీళ్ళు కూడా 10 మెంబర్స్ ని కంప్లీట్ చేశారు, 100 మంది అయ్యారు. ఇది 30 రోజుల్లో, ఇది 60 రోజుల్లో, ఇది 90 రోజుల్లో అండి. 90 రోజుల్లో ఈ 10 మంది 100 మందిని తీసుకొస్తారు ఫ్యామిలీ మెంబర్స్ లో ఫస్ట్ పర్సన్. అలాగే ఫ్రెండ్స్ గ్రూప్ లో ఈ 10 మంది మళ్ళీ 10 మంది తీసుకొచ్చే 100 మంది అండి. ఇక్కడ 100 పెయిర్స్ మ్యాచ్ అయినాయి. 100 ఇంటూ 50 అండి. 100 ఇంటూ 50 రూపాయలు మనకు తీసుకున్నట్లయితే 5,000 రూపాయలు మనకు షేర్ మ్యాచింగ్ బోనస్ అండి. సో ఈ విధంగా ఫ్యామిలీ గ్రూప్ లో 500 మంది 90 రోజుల్లో, ఫ్రెండ్స్ గ్రూప్ లో 500 మంది మనకి రావడం జరుగుతుందండి. సో ఈ విధంగా మనం చూసినట్టయితే సెకండ్ పర్సన్ 100 మంది, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్, ఈ విధంగా ఫ్రెండ్స్ గ్రూప్ లో 500 మంది, ఫ్యామిలీ గ్రూప్ లో 500 మంది అండి. 500 జతలు. 500 ఇంటూ మనం గనక
రూపాయలు చొప్పున వేసినట్టయితే షేర్ మ్యాచింగ్ బోనస్ వచ్చేసి 2,25,000 రూపాయలండి షేర్ మ్యాచింగ్ బోనస్. అలాగే టోటల్ ఇక్కడ 1000 మంది ఉన్నారు. 1000 మంది ఇంటూ ప్రతి ఒక్కరు 300 మాత్రమే సంపాదించినట్లయితే లిస్ట్ తక్కువలో తక్కువ 300 సంపాదించినట్లయితే మొత్తం 3 లక్షలు రూపాయలు థర్డ్ లెవెల్లో ఈ 1000 మంది యొక్క సంపాదన అండి. ఈ 3 లక్షల మీద థర్డ్ లెవెల్ మనకు 3% డైరెక్ట్ రిఫరల్ ఇస్తుంది కాబట్టి 3% అంటే 9,000 రూపాయలు మనకు డైరెక్ట్ రిఫరల్ అండి. సో అలాగే 66 రివార్డ్ పాయింట్లు మ్యాచ్ అవుతాయి 5,500 రూపాయలండి. టోటల్ 39,500 రూపాయలు 3వ నెలలో మన ఆదాయం. తర్వాత మళ్ళీ ఈ థర్డ్ లెవెల్లో ఉన్నటువంటి 1000 మందికి మనము 30 రోజులు అవకాశం ఇచ్చినట్లయితే ఈ ఫ్రెండ్స్ లో ఉన్నటువంటి 100 మంది 10 మందిని తీసుకొచ్చినట్లయితే 30 రోజుల సమయం తీసుకొని వీళ్ళు 1000 మంది అవుతారండి. ఈ విధంగా ఫ్యామిలీ గ్రూప్ లో 5,000 మంది, ఫ్రెండ్స్ గ్రూప్ లో 5,000 మంది ఉంటారు లెవెల్ 4 లో అండి. లెవెల్ 4 లో. సో ఇక్కడ రోజుకు 1000 జతలే మ్యాచింగ్ కాబట్టి 1000 జతలు ఇంటూ 50 అంటే 50,000 రూపాయలు మనకు షేర్ మ్యాచింగ్ బోనస్ అండి. 50,000 షేర్ మ్యాచింగ్ బోనస్. మరి ఇక్కడ ఉన్నటువంటి 10,000 మంది 300 మాత్రమే సంపాదించారు 30 రోజుల్లో. తక్కువలో తక్కువ అండి ఇది. మాక్సిమం చాలా సంపాదించవచ్చు. సో 10,000 మంది 300 రూపాయలు మాత్రం సంపాదించినట్లయితే 30 లక్షలండి. వీళ్ళందరూ మనకి లెవెల్ 4 లో కాబట్టి లెవెల్ 4 లో మనకు డైరెక్ట్ 2% కాబట్టి సో ఈ 30 లక్షల మీద 2% అంటే 60,000 రూపాయలు డైరెక్ట్ రిఫరల్ బోనస్ అండి మనకి. అలాగే 550 రివార్డ్ పాయింట్ మ్యాచ్ అవుతాయి 55,500 మనకు రివార్డ్స్ వస్తుంది. మొత్తం 1,65,500 రూపాయలండి. తర్వాత మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి 5,000 మందికి 30 రోజుల సమయం మనం చేకూరిస్తే 30 రోజుల సమయం కనుక మనకు వాళ్ళకి ఇచ్చినట్లయితే ఈ 1000 మంది 30 రోజుల్లో 10,000 మంది తయారు చేస్తారు. సో ఈ విధంగా మనకి 50,000 మంది ఆర్గనైజేషన్ 1 లో 50,000 మంది ఆర్గనైజేషన్ 2 లో అండి. సో ఇక్కడ లెవెల్ 5 లో 50,000 మనం షేర్ మ్యాచింగ్ బోనస్ తీసుకుంటాం. మరి ఇక్కడ ఉన్నటువంటి 1,00,000 మంది అండి 1 lakh మంది 300 రూపీస్ సంపాదించినట్లయితే 3 crores అండి వాళ్ళ సంపాదన. ఈ 3 crores మీద ఫస్ట్ వాళ్ళు 5th లెవెల్లో 1% మనకు వస్తుంది అంటే 3 lakhs అండి. 3 lakhs. సో ఇప్పుడు చెప్పండి మరి ఫ్రెండ్, డైరెక్ట్ రిఫరల్ ఫస్ట్ లెవెల్ 1 నుంచి 50%, లెవెల్ 2 నుంచి 4%, లెవెల్ 3 నుంచి 3%, లెవెల్ 2 నుంచి 2%, లెవెల్ 1 నుంచి 1%. సో లెవెల్ 1 లో మనకు 1 lakh టీం ఉంటుందండి. ఫస్ట్ లెవెల్లో 10 మంది, రెండో లెవెల్లో 100 మంది, మూడో లెవెల్లో 1000 మంది, నాలుగో లెవెల్లో 10,000 మంది, ఐదో లెవెల్లో 10 into 10 1 lakh మెంబర్స్ అండి. ఈ 1,00,000 మంది జస్ట్ 30 రోజుల్లో 300 రూపాయలు సంపాదించిన మనం 1,000 లక్షలు సంపాదమని చెప్పట్లేదండి. ఈ 1,00,000 మంది 300 రూపాయలు 30 రోజుల సమయంలో సంపాదించిన 30 కోట్లు వాళ్ళు టోటల్ ఎర్నింగ్ అయితే షేర్ మ్యాచింగ్ అయితే దీని మీద 1% అండి. 1% మన ఇన్కమ్ 3 lakhs అండి. 3 lakhs. సో ఇట్లాంటి వండర్ఫుల్ ఇన్కమ్ సోర్సు బోర్డ్ మెట్రిక్ లో దాగి ఉంది. మనకు వచ్చేటువంటి స్టార్టింగ్ లో వచ్చే షేర్ మ్యాచింగ్ కాదని మనం చూడాల్సింది. టోటల్ టీమ్ అయిన తర్వాత 1% మనము క్యాలిక్యులేషన్ చేసిన ఓన్లీ డైరెక్ట్ రెఫర్లే 3 లక్షల రూపాయలండి. ఇక షేర్ మ్యాచింగ్ ఎలా ఉంటుంది, అప్లైనర్ బోనస్ ఎలా ఉంటుంది ఒక్కసారి మనం ఊహించుకోవచ్చు మై ఫ్రెండ్. ఇది ఒక అద్భుతమైన ఇన్కమ్ పొటెన్షియల్ కలిగినటువంటి బ్రహ్మాండమైన ప్లాన్ మై డియర్ ఫ్రెండ్స్. బోర్డ్ మెట్రిక్ 2.0లో అద్భుతమైన 4 రకాల ఇన్కమ్ సోర్స్ అండి. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ చక్కటి టూరిజం ప్లాట్ఫామ్ ని 30 రోజుల సమయం తీసుకొని 10 మందికి మనం పరిచయం చేసినట్లయితే 150 రోజుల తర్వాత కనీసం మన ఇన్కమ్ నెలకి ఒక 50,000 ఖచ్చితంగా ఉంటుందండి.
ఇక్కడ ఒక రిఫరల్ బోనసే 3 lakhs కల్లా చూస్తే టోటల్ కమిషన్ లీస్ట్ 150 రోజుల తర్వాత 10,000 నెలకొస్తే మనకి ఏమైనా ఇబ్బందా మరే ఫ్రెండ్? ఇవాళ మనం చేసేటువంటి వ్యాపారాలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, 5 నెలల్లో నీకు 50,000 వస్తుంది గ్యారంటీ ఉందా? ఇవాళ మనము డిగ్రీలు చేత పట్టుకొని, పీజీలు చేత పట్టుకొని జాబుకి వెళ్తే ఆ జాబులో సంవత్సరం తిరిగిన తర్వాత కానీ నీకు ఇంక్రిమెంట్ అనేది ఉండదండి. కానీ ఇక్కడ రోజు రోజుకు ఇంక్రిమెంట్ అండి. రోజు రోజుకు ఇంక్రిమెంట్, వారానికి ఇంక్రిమెంట్, నెలకు ఇంక్రిమెంట్ అండి. సో ఇలాంటి అద్భుతమైనటువంటి ఇన్కమ్ పొటెన్షియల్ కలిగినటువంటి కంపెనీ బోర్డ్ బై ట్రిప్ అండి. కాబట్టి మిత్రులందరూ కూడా బోర్డ్ బై ట్రిప్ 2.0లో మనం సభ్యత్వం తీసుకొని ఈ సమాచారాన్ని మన ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, మన మిత్రులకి, మన చుట్టాలకి తెలియచేసినట్లయితే అద్భుతమైన ఆదాయాన్ని 5 నెలలండి, 5 నెలలు గనక మనము ఒక యజ్ఞం లాగా దీన్ని గనక స్వీకరించినట్లయితే, ఒక నిష్ఠతో, నియమంతో, నిబద్ధతతో నిలబడినట్లయితే ప్రతి ఒక్కళ్ళు కనీసం 5,000 రూపాయలు తీసుకోవచ్చు నెలకి, 5 నెలల్లో.